ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలమున ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారా? ప్రభు నామమును మహిమ పరిచేలా ఈ దినం జీవించారా? ప్రైజ్ ద లార్డ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయాన కొంత సమయం దేవుడు ఈ దినం మనకు దయచేసిన వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ. ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట శ్రేష్టమైన మాట. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించండి, ఇదే నా ఆజ్ఞ. ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 కమాండ్మెంట్స్. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చినాక 2 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఆయన చెప్పారు. మొదటి ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేచనతో ప్రేమించు. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నట్లు, దేవుని మార్గంలో నడుస్తున్నట్లు, దేవునికి ఎంతో ఇష్టలుగా బ్రతుకుతున్నట్లు అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచానికి ప్రేమ అనేది ఎలా ఉండిద్దో, ప్రేమ అంటే ఏంటో చూపించటానికే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ఆయన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, మొదట ప్రభువే మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. జగత్తు పునాది వేయబడక మునిపే, మానవ సృష్టి ఈ భూమి మీదకి రాక మునిపే మానవులని యేసయ్య ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి నువ్వు రాకమునిపే నిన్ను ప్రేమించిన వారు ఒకరున్నారు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ మీద ఉన్న పాప దోష శాపమునన్నీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన భరించాడు, ఆయన వహించాడు, ఆయన సహించాడు. నీ మీద ఉన్న ప్రతి పాపమునన్నీ కూడా ఆయన తీసివేశాడు. కారణం ఏంటి అని అంటే ఆయన నిన్నెంతో ప్రేమించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ప్రేమ, రక్త సంబంధికుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ప్రేమికుల మధ్య ప్రేమ, రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ ప్రేమలన్నీ ఎలాంటివంటే వాడిపోయి, కరిగిపోయి, ఆవిరైపోయే ప్రేమలు. కానీ వాడిపోని, కరిగిపోని, ఆవిరవ్వని, మరువని, మర్చిపోని ఏకైక ప్రేమ అంటూ ఉంటే అదే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు బైబిల్ చెప్పే నిర్వచనం అగాపే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రేమ, యేసయ్య ప్రేమ నిష్కలంకమైనది, యేసయ్య ప్రేమ నిర్దోషమైనది, యేసయ్య ప్రేమ నీ నుండి ఏది ఆశించనది. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లే. యవన బిడ్డలు ఎక్కువగా లోక ప్రేమలో పడి, లోక ప్రేమే నిజమైన ప్రేమను నమ్మి, యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు ప్రేమ అనే మాయలో పడి, ఆకర్షణతో కూడిన ప్రేమ అనే మాయలో పడి పాడైపోతున్నారు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నవ్వుతూ పలకరించిందంటే అదే ప్రేమ అనుకుంటున్నాడు అబ్బాయి.
ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మంచిగా మాట్లాడాడంటే అదే ప్రేమ అనుకుంటుంది ఒక అమ్మాయి. ఓ సహోదరి, నువ్వు చదువుకుంటున్న కాలేజ్లో, నువ్వు చదువుకుంటున్న స్కూల్లో, నువ్వు ఉంటున్న ఊరిలో, నువ్వు చేస్తున్న పనిలో నీతో పని చేస్తున్న వారు యవనస్తులు ఒకవేళ నీతో మంచిగా మాట్లాడుతున్నాడని, ప్రేమగా పలకరిస్తున్నాడని అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నావేమో. మోసపోతావు, జాగ్రత్త. యవనస్తురాళ్ళు ఎక్కువ శాతం లోకమనే ప్రేమనే మాయలో పడి, లోకమనే ప్రేమనే ఉచ్చులో పడి, లోకమనే ప్రేమనే వలలో పడి శరీరాన్ని మలినం చేసుకుంటున్నారు. పాప సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉండి వాక్యం ఆలకిస్తున్నావో నాకు తెలీదు. నీతోనే నా యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన వెతకకపోయినా ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. పరమును విడిచొచ్చాడు, మహిమను విడిచొచ్చాడు, సింహాసనాన్ని విడిచొచ్చాడు, తండ్రిని విడిచొచ్చాడు, దైవ స్వరూపాన్ని విడిచొచ్చాడు. మానవునిగా మానవ శరీరాన్ని ధరించుకొని మరణించటానికి వచ్చింది యేసయ్య ప్రేమ. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకను నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ వైపు చూస్తావా? ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పలకరించాడని, ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని పలకరించాడని, నీ కళ్ళ ముందు ఎంతో మంది నీతో మంచిగా మాట్లాడుతున్నారని ఇదే నిజమైన ప్రేమని ఒకవేళ నీవు మోసపోతున్నావేమో సహోదరి. ఇదంతా ఆకర్షణ, ఇదంతా ఇన్ఫాక్చుయేషన్. దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్. ఎక్కడ నిజమైన ప్రేమ దొరకదు. 100కి 100% నిజమైన ప్రేమ యేసులోనే తప్ప ఇంకెక్కడ నీకు దొరకకపోవచ్చు. కంటికి కనిపిస్తున్నదంతా కూడా నిజమైన ప్రేమని నువ్వు అనుకుంటున్నావేమో, మోసపోతున్నావు, జాగ్రత్త. మనం చూసే పాలల్లోనే కల్తీ ఉండట్లా, తినే పండ్లల్లోనే కల్తీ ఉండట్లా. ఈరోజు మనుషుల మధ్య ప్రేమలు ఎలా అయిపోయినాయి అంటే కల్తీ ప్రేమలు ఎక్కువైపోయినాయి. కల్తీ ప్రేమలు అయిపోయినాయి. స్వార్థంతో కూడిన ప్రేమలు, ద్వేషంతో కూడిన ప్రేమలు, ఏదో ఆశిస్తూ కూడిన ప్రేమలు ఈరోజు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమ నిస్వార్థంతో నిండిన ప్రేమ. యేసయ్య ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. యేసయ్య ప్రేమ నిర్దోషమైన ప్రేమ. ఆయన నీ నుండి ఏది ఆశించట్లేదు. ఆయన ఇంకా ఒక మాట చెప్పాడు, నేను నిన్ను ఎలా ప్రేమించానో మీరును ఒకరినొకరు ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి జీవించండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరును ఒకరినొకరు ప్రేమించండి. ప్రపంచానికి యేసయ్య చెప్పిన అద్భుతమైన ఆజ్ఞ ఇది, ఖచ్చితంగా పాటించాలి. ఏమిటి అనంటే ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో చూపించటానికి వచ్చాడు కల్వరి కొండ మీద. నిలువు కర్ర అడ్డు కర్ర మీద వస్త్రహీనుడిగా వేలాడి 3 మేకులు కొట్టించుకొని ముళ్ళ కిరీటం పెట్టించుకొని సిలువ మీద వేలాడిన యేసయ్య నీకు నాకు ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రేమంటే ఇదే, ప్రేమంటే ఇదే అని చూపిస్తున్నాడు. ఎవరి ప్రేమ వైపు నువ్వు తిరుగుతావు, ఎవరి ప్రేమ గొప్పదని ఇక నుంచి అనుకుంటావు, యేసయ్య ప్రేమే గొప్పదని నువ్వు అర్థమైనప్పుడు యేసయ్యను ప్రేమించడం ప్రారంభించు. రెండవదిగా యేసయ్య చెప్పినట్లుగా ఒకరినొకరు ప్రేమించండి. ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి జీవించండి. నువ్వు నిజమైన దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివైతే నీ శత్రువును కూడా నువ్వు క్షమిస్తావు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థిస్తావు. ప్రతి ఒక్కరి మధ్య దైవిక సంబంధమైన ప్రేమతో జీవిస్తే నిజంగా ఎక్కడ ఎవరికి శత్రువులు ఉండరు కదండి. ఈరోజు ఎక్కడ చూసినా అనేక మందికి శత్రువులు పెరిగిపోవటానికి గల కారణం ప్రేమ లేకపోవటం వల్లే. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించులాగున మీరును ఒకరినొకడు ప్రేమించండి, ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రేమ యందు ఫలించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.